ఇప్పుడు మీరు కన్యాకుమారికి వచ్చినారు, లగేజ్ అంతా క్లాక్ రూమ్లోనూ ఇక్కడే లాకర్స్ చూడండి. లొకేషన్ అయితే మీకు పిన్ చేస్తా. ఇదే మన జర్నీ టికెట్. బస్సు అంతా ఓవర్గా ఫుల్ అయిపోవాలా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రజెంట్ రామేశ్వరంలో అయితే ఉన్నాం. టైం వచ్చేసి 8 అయితే అవుతుంది నైట్. మీకు పొద్దున్నే నేను సన్ రైజ్ చూపిద్దామని అయితే ఇప్పుడు బయలుదేరి కన్యాకుమారికి అయితే పోతాను. మనకు ఈ టైంలో ట్రైన్లు అయితే ఏం లేవు. అది వీక్లో 3 డేస్ మాత్రమే ఉంది రామేశ్వరం నుంచి కన్యాకుమారికి ట్రైను. ఇంకా మళ్ళీ మధురైకి పోయి అక్కడి నుంచి మళ్ళీ దిగి చేంజ్ అయ్యేదంతా వద్దని చెప్పేసి ఇప్పుడు బస్కి అయితే స్టార్ట్ అయిపోయినా. మనకు ట్రైన్ రేపు నైట్ ఉంది. అది రేపు నైట్ వరకు మళ్ళీ ఇక్కడ వెయిట్ చేయలేము మనం. రేపంతా ఖాళీగా ఉండాలి కాబట్టి మళ్ళీ రిటైరింగ్ రూమ్ అంతా లేనిపోని ఖర్చులు కాబట్టి బస్సు అయితే తీసుకునేసిన. ఇక్కడ బస్ టికెట్లో ఏమంటే మీరు క్యాష్ లేకుండా ఫోన్పే, గూగుల్ పే ఏం చేసినా అయితే అన్ని బస్సులలో ఉన్నది ఫెసిలిటీ. మొత్తం ఈ తమిళనాడు బస్సులు అన్ని బస్సులలో ఫోన్పే, గూగుల్ పే అవైలబుల్లో ఉంటుంది. మీరు ఏదైనా చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏంలా. నాకు రామేశ్వరం నుంచి కన్యాకుమారికి 270 రూపీస్ అయితే ఛార్జ్ చేసినారు. 8 అవర్స్ జర్నీ అంట. పొద్దున్నే ఒక 4కి అయితే పోతుంది అని చెప్పినాడు. ఇదే మన జర్నీ టికెట్. బస్సు అంతా ఓవర్గా ఫుల్ అయిపోవాలా. ఓకే, ఉన్నారు జనాలు అయితే. బస్సు నీట్గా అయితే ఉంది అబ్బా, అదొక మంచిది. ఆ ఓల్డ్ తమిళనాడు బస్సు అయితే కూర్చోలేము. ఇక్కడ కాళ్ళు పెట్టుకోనగానైతే గ్యాప్గానే ఉండదు. ఇది కొంచెం న్యూ బస్ అప్డేట్ చేసినారు, కొంచెం గ్యాప్ ఉంది కాళ్ళు పెట్టుకోను. రామేశ్వరంలో చూడండి, బస్ స్టాండ్ అంటూ సపరేట్గా ఏం లేదు. ఇట్లా మీరు రోడ్డు మీదనే నిలబెడతారు బస్సులన్నీ. ఆ పక్క చిన్న బిల్డింగ్ లాగా ఉంది, కానీ దాంట్లోకి అయితే ఒక్క బస్సుగా పోలా, అంతా రోడ్డు మీదే పెట్టినారు. మన బండి అయితే ఎగ్జాక్ట్గా 8 o'clock అయితే స్టార్ట్ చేసేసినాడు. ఇప్పుడు మనం పంబన్ బ్రిడ్జ్ ఉంది కదా, పంబన్ బ్రిడ్జ్ మీద అయితే పోతాం. నైట్లో అయితే ఏం కనపడదు, కానీ మీకైతే చూపిస్తా. పంబన్ అయిపోతే మనకు రామనాథపురం, తూతుకుడి, తిరుచెందూరు మీదుగా అయితే కన్యాకుమారి చేరుకుంటాం పొద్దున్నేకి. బాయ్ బాయ్ రామేశ్వరం. మన కండక్టర్ ఫోన్పే, జీపే చేసే వాళ్ళ దగ్గర అయితే ఫస్ట్ టికెట్ కొట్టేనాడు. క్యాష్ వాళ్ళది ఇప్పుడు కొడతాడు. పంబన్ బ్రిడ్జ్ పైకి అయితే ఎక్కినాం ఇప్పుడే. నేను దాన్ని చూసి లైట్ హౌస్ అనుకున్నా, కానీ మసీదు. మబ్బులో వాటర్ అయితే ఏం కనపల్లా. అక్కడ బోట్లు ఉన్నాయి చూడండి, ఫిషింగ్ బోట్లు అవన్నీ. ఈ మబ్బులో కానీ నైట్ టైం కానీ అక్కడక్కడ బోట్లు ఉన్నాయి చూడండి. మనకు లైట్లు పడుతున్నాయి, రెడ్ లైట్లు బ్లింక్ అయితే ఆఫ్ అవుతా ఉన్నాయి. ఎగ్జాక్ట్గా మనం బ్రిడ్జ్ మిడిల్లో అయితే ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఒక రెడ్ లైట్ పడతా ఆఫ్ అవుతుంది. నైట్ టైం గానే ఉన్నారు అబ్బా చేపలు పట్టేవాళ్ళు. నీళ్ళు అయితే మీకు ఏం కనపడవు, నాకే కనపడలా, ఇంకా కెమెరాలో ఏం కనపడతాయి. అప్పుడే పొగమంచు అయితే పట్టింది. మేము 9:12 అయితే అవుతుంది. 1:12 నిమిషాల తర్వాత రామనాథపురం బస్ స్టాండ్కి అయితే రీచ్ అయినాం. ఇక్కడ చూడండి, ఇది ఒక్కటే నాకు నచ్చింది. ఎక్కడ చూసినా మొత్తం తమిళ్లోనే పేర్లు ఉంటాయి. ఆ కింద చిన్న చిన్న అక్షరాలతో అయినా కానీ ఇంగ్లీష్లో వేస్తే ఎంత బాగుంటుంది, అందరికీ అర్థమవుతుంది కదా. ముందే తమిళనాడులో గుళ్ళు ఎక్కువ, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఓన్లీ తమిళ్లోనే ఉండదు చూడండి. ఇక్కడ బస్సుల మీద కానీ అంతే, ఇంగ్లీష్లో కానీ ఉండదు, వాళ్ళ లాంగ్వేజ్ మాత్రమే ఉంటుంది. బస్ స్టాండ్ అయితే పెద్దది గిని కొత్తగా కట్టినట్లున్నారు. బస్ స్టేషన్ నుంచి ఎక్కడెక్కడ బస్సులు ఉన్నాయనేది కానీ చూడండి, మొత్తం తమిళ్లోనే ఉంది, ఇంగ్లీష్లో కానీ లేదు. బస్ స్టేషన్ ఒకే పక్క లేకన్నా మొత్తం అట్లొచ్చి రౌండ్ కొట్టుకొని అయితే పోవాల్సి ఉంటుంది. రౌండ్గా పెట్టినారు, బాగుంది. మనం ముందరికి మళ్ళీ పెడతాం, వీళ్ళు వెనకాలకు మళ్ళీ పెట్టినారు బస్సులు. పెద్ద బస్ స్టాండే రామనాథపురం. కానీ టైము 10:35 అవుతుంది. మన బస్సు ఇక్కడ హోటల్ దగ్గర స్టాప్ చేసినాడు ఇప్పుడు తినేకి. బస్కి ఇప్పుడైతే నేమ్ డిస్ప్లే అవుతాను చూడండి, కన్యాకుమారి అని. బాగా నిద్రపోతాండ్రు అందరూ ప్రశాంతంగా బస్సులో. అలాంటప్పుడు ఒకడు వచ్చి బస్సు ఎక్కినాడు, రామనాథపురం అయిపోతాను ఏదో ఊర్లో. ఫుల్ సౌండ్ పెట్టి పాటలు, వాడిని ఏం ఫోనో కానీ ఊర్లో మైకులు వచ్చినట్లు వస్తుంది సౌండ్ మాత్రం. తమిళ పాటలు అన్నీ పెట్టినాడు, అన్నీ డీజే పాటలే. టైం 4:30 అయింది. ఇప్పుడైతే దిగినాం కన్యాకుమారిలో. ఇంకా ఇక్కడ బస్ దిగినాం. బస్ బ్యాక్ సైడ్ చూడండి, ఇక్కడ నుంచి స్ట్రైట్గా పోతే బీచ్ వస్తుందంట. పోయి అయితే మనం కూర్చుందాం అక్కడ. ఇంకా నైట్ అయితే వాన పడినట్లుంది. ఇంకా ఈరోజు సన్సెట్, సన్ రైజు అవుతుందో లేదో తెలీదు.
పోయి చూద్దాం, ఒక 6:30, 7 వరకు అయితే చూద్దాం. కాకుండా ఉంటే మళ్ళీ వేరే ఏమైనా ఆలోచిద్దాం. బీచ్ రోడ్లు పోయేస్తాను, ఆర్చ్ అయితే కడతాను కొత్తగా. ఇక్కడ నుంచి మనం ఇట్లా స్ట్రైట్గా పోవాలంతే. ఈ లాస్ట్కి వచ్చేస్తే ఇక్కడ ఉన్నది చూడండి, వివేకానంద రాక్ సన్ రైజ్ పాయింట్ అని. ఇట్లయితే లోపల వాళ్ళ డేలో మొత్తం బిజీగా ఉంటుంది. ఇది మొత్తం షాపులు అన్నీ ఉన్నాయి చూడండి. ఇప్పుడు అన్నీ కట్టేశారు, కానీ ఒక 8 to 9 కల్లా మొత్తం తెరుస్తారు మళ్ళా. ఇక్కడ మీకు టీషర్ట్లు, స్వెటర్లు అవి అయితే చీప్గా పడతాయి. ఎక్కువ మాల వేసుకొస్తారు కదా, ఏప్సం మాల, వాళ్ళు ఇక్కడి నుంచే తీసుకోపోతారు అన్నీ. ఇది కన్యాకుమారి అమ్మన్ టెంపుల్ అంట. ఈ టెంపుల్ ముందనే ఇంకా మీకు సముద్రం స్టార్ట్ అయిపోతుంది. టెంపుల్ టైమింగ్స్ చూడండి. చంద్రుడు అయితే కనపడతాడు. సన్ రైజ్ వస్తాడో లేదో, మళ్ళీ సూర్యుడు వస్తే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఇక్కడ వివేకానంద రాక్, ఇక్కడే అది మామూలు గ్లాస్ బ్రిడ్జ్ రీసెంట్గా అయితే ఓపెన్ చేసినారు. దాని మీదకి పోదాం మనం. కొంచెం తెల్లారితే 5 అవుతుంది టైము, ఇంకొక 1 hour అంతే. అక్కడంతా లైట్లు పడతాయి కదా, అవన్నీ బోట్లు అన్నీ సముద్రంలో ఉన్నాయి చూడండి. ఇక్కడ బీచ్ దగ్గర పెట్టినారు కన్యాకుమారి లోకల్ టూర్ అని. 9 ప్లేసులు కవర్ చేస్తారంట. ఒక్కొక్కరికి 200 ఛార్జ్ చేస్తారు. కొంచెం ముందరకు వస్తే ఇక్కడ చూడండి, మంచిగా కూర్చునేకి స్టెప్ బై స్టెప్ కట్టినారు. కూర్చొని సన్ రైజ్ చూసేకి. జంటలు ఉన్నాయి కొన్ని. చలి అయితే చంపేస్తుంది. వచ్చేటోడు స్వెటర్ పడ తెచ్చుకోండి. నాకెందుకంటే ఈ బ్యాగ్లో సరిపోదు కాబట్టి నేను తెచ్చుకోవాలా. మీరు ఖచ్చితంగా వచ్చేటట్లయితే స్వెటర్ తెచ్చుకోండి తప్పకుండా. అక్కడ లైట్లు పడుతున్నాయి కదా మీకు దూరంగా, అదైతే మీరేమన్నా రోడ్డు ఉందేమో, వెహికల్స్ పోతాయి అనుకున్నారేమో, అవన్నీ బోట్లే. మళ్ళీ కొంచెం తెల్లారితే కానీ తెలియదు అవి చేపల బోట్లా లేకుంటే ఏంటివి అనేది. 90% చేపల బోట్లే ఉంటాయి. కోస్ట్ గార్డ్స్ ఏమో అంతమంది ఉండరు, ఇదేం బార్డర్ కాదు. జనాలు ఎవరు లేరు. ఇప్పుడు చూడండి ఎంతమంది పెరిగిపోయినారు. అప్పుడే నీళ్ళ లెగ్గని దిగేసినారు పొద్దున్నే. టైము 5:50 అవుతుంది. ఇంకొక 20 నిమిషాలు అయితే సన్ రైజ్ అవుతుంది. అంటే మోడాలు ఏం లేకుండా ఉంటే క్లియర్గా కనపడుతుంది. మోడాలు ఉంటే ఇంకేం చేయలేము. ఇప్పుడే లైన్గా లైట్లు పడినాయి కదా బోట్లన్నీ. ఇప్పుడు చూడండి ఒక్కటిగా కనపడాలి. ఇక్కడ ఏదో ఒకటి ఉంది అంతే. ఇంకా లాస్ట్లో లైట్లు పడుతున్నాయి. ఇంకా అవి లాంగ్లో మబ్బులో కనపడినాయి కానీ డేలో పోయి కనపల్లా. అన్నీ చేపలు పట్టేటివే ఉంటాయి. అది ఇక్కడ చూడండి ఇంకోటి కొత్తగా పోతుంది. టైం ఎగ్జాక్ట్గా 6 అయింది. జనాలు చూడండి ఎంతమంది వచ్చేసినారు. అప్పుడే మనం వచ్చినప్పుడు ఎవ్వరు లేరు, కుక్కలు పడుకున్నాయి. ఇప్పుడు చూడండి అందరికీ అయితే అదృష్టం ఉంది ఈరోజు. నిన్న ఈ టైంకి వర్షం పడతా ఉన్నిందంట, ఈరోజు అయితే వర్షం వల్ల. ఏమో 6:12 అయితే సన్ రైజ్ అని ఉంది, కానీ 6:20 అవుతా అన్న ఇంతవరకు రాలా. చూడండి రంగురాళ్ళు అన్నీ ఎరకొచ్చినాడు. బ్యూటిఫుల్ సన్ రైజ్ ఇప్పుడిప్పుడే అవుతుంది చూడండి. టైం ల్యాబ్స్ పెడతాను, చూసేసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఏమన్నా ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం. టైం ల్యాబ్స్ చూసినారు కదా, మళ్ళీ ఒకసారి చూడండి ఎంత క్లీన్గా వచ్చిందో. నార్మల్గా నిన్న అయితే వచ్చిండదు, నిన్న వర్షం పడతా ఉన్నింది కాబట్టి మేఘాలన్నీ ఉన్నింటాయి. ఈరోజు మన టైం మంచిది అయింది. ఇక్కడ వచ్చి తిరువల్ల వారిదంట స్టాచ్యూ. 133 అడుగులు ఎత్తు అయితే ఉంటుంది. ఈ పక్కనే గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది, దాని మీదకి అల్లో ఉంటే అయితే ఖచ్చితంగా పోదాం. టికెట్ అయితే ఎంతో అంత పెట్టింటారు, టికెట్ తీసుకొని పోదాము.
అందుకు కానీ ఫెర్రీలో పోల్సి ఉంటుంది. అక్కడికి కానీ అయితే పోదాం. మొత్తం అయితే చూపిస్తాం మీకు. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. జనాలు చూడండి ఒకసారి. 3 సముద్రాలు అయితే ఈ కన్యాకుమారిలో కలుస్తాయి. ఒకటి బంగాళాఖాతం, ఒకటి హిందూ మహాసముద్రం, ఇంకోటి అరేబియా మహాసముద్రం. 3 సముద్రాలు అయితే కలుస్తాయి. తర్వాత సన్ రైజు సన్సెట్ 2 ఒకే ప్లేస్లో అవుతాయి కదా. ఆ ప్లేస్ కానీ కన్యాకుమారి. నాకు తెలిసి ఇండియాలో కానీ ఇంకెక్కడ ఒకే చోట అయితే కావు, రేరు. కన్యాకుమారి మనకైతే ఇండియాలో ఉంది. 2 ఒకే చోట అయితే చూడొచ్చు. ఈవినింగ్ వరకు ఉంటే సన్సెట్ ఈ పక్కన చూడొచ్చు. ఇప్పుడు సన్ రైజ్ ఈ పక్క అయింది కదా, సన్సెట్ ఈ పక్కన చూడొచ్చు. ఆ వారంటీ నడుచుకోమేదానికైతే దారి అయితే వేసినారు. అక్కడ ఇప్పుడు మనం సన్ రైజ్ చూసినాం కదా, ఇక్కడ చిన్న మండపం ఉంటుంది. ఆ మండపం ముందర అయితే పిండాలు అంటారు కదా, అట్లా పిండాలు పెడతారు చూడండి. పంతులు కానీ ఇక్కడే ఉంటారు. మీకు ఎవరైనా చేపించుకునే వాళ్ళు ఉంటే చేపించుకోవచ్చు. మండపం పక్కనే అయితే చిన్న స్టెప్స్ లాగా కొంచెం ఉంది. అట్లే ఇసగ్గానే ఉంది బీచ్. ఇక్కడ అందరూ స్నానాలు చేస్తాండ్రు. అక్కడ ఒక ట్యాంక్ మాదిరిగా ఉంది కదా, దాని పైకి గానే ఎక్కొచ్చు. ఆల్రెడీ జనాలు ఉన్నారు చూడండి పైన. ఫారినర్స్, రష్యా వాళ్ళంట. వీళ్ళంతా ఫారినర్స్. అంతా ఏం చాలా ఉంది లేరు, 3 ఉన్నారు అంతే. ఇక్కడ చూడండి పిండాలు కలుపుతాండ్రు వాళ్ళు. ఆంటీ నెత్తి మీద ఉన్నారు చూడండి. అది నీళ్ళల్లో అట్లా వెనక్కేసేసి మునిగేస్తారు అంతే. స్టార్టింగ్ వస్తానే కన్యాకుమారి అమ్మన్ టెంపుల్ అని చూపించాను కదా, ఆ టెంపుల్ నుంచి అట్లే స్ట్రైట్గా పోతే అక్కడ ఫెర్రీ ఉన్నది చూడండి ఆల్రెడీ నిలిపి. ఆ ఫెర్రీలో అయితే మనకు వివేకానంద ఐలాండ్కి అయితే పిలుచుకోబోతారు. ఇప్పుడు చూపిస్తా దాని గురించి మీకు ప్రాసెస్ అంతా. ఫెర్రీ ఆ గ్లాస్ బ్రిడ్జ్ అయితే 8 o'clock ఓపెన్ చేస్తారంట. ఇప్పుడు టైం 7 అవుతుంది. ఇంకా నేను దానికోసం అయితే వెయిట్ చేస్తాను. అదంతా అయిపోయిన తర్వాత మీకు లాస్ట్లో ఇంకా ఇక్కడికి ఎలా చేరుకోవాలా అనేది సింపుల్గా అయితే చెప్తాము తెలుగు రాష్ట్రాల నుంచి. ఇక్కడ మొత్తం రెస్ట్ రూమ్లో స్నానం చేసేదానికి, ఫేస్ వాష్ చేసుకునేదానికి అన్నీ అయితే ఉన్నాయి. లాకర్స్ చూపిస్తాను మీకు. ఇక్కడే లాకర్సు చూడండి. లొకేషన్ అయితే మీకు పిన్ చేస్తా కామెంట్స్లోను, డిస్క్రిప్షన్లోను. నాలాగా చేయకన్నా మీరు ఫస్ట్ వస్తానే అయితే క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టేయండి. మీరు స్నానం చేయాలన్నా అక్కడనే చేయొచ్చు, లేదా ఫేస్ వాష్ చేసుకోవాలన్నా అక్కడనే చేసుకోవచ్చు. మీ బ్యాగులన్నీ క్లాక్ రూమ్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ మీరు సన్ రైజ్ పాయింట్కి రండి. నాలాగా బ్యాగ్ అంతా ఎత్తుకోరద్దండి. నాకు తెలియక నేను ఎత్తుకొని వచ్చేసిన. మీకైతే నేను క్లాక్ రూమ్ లొకేషన్ అంతా మీకు కామెంట్స్లో పిన్ చేస్తా, డిస్క్రిప్షన్లో కానీ ఇస్తా. సింపుల్గా ఆడ పెట్టి వచ్చేయండి. మీకు బీచ్ పక్కనే అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఫిష్ మార్కెట్కి అయితే వచ్చినాం. చూద్దాం. నైట్ పట్టుకొచ్చింటారు కదా చేపలు, అవి ఇక్కడే ఉన్నాయి. వేలంపాట అయితే వాడుతాండ్రు. వేలంపాట అన్నీ కలర్ చేపలు చూడండి. ఫస్ట్ టైం చూస్తాను నేను కానీ. రెడ్గా ఉన్నాయి చూడండి చేపలు. ఇవి ఎప్పుడైనా చూసారా మీరు? నేనైతే ఫస్ట్ టైం చూస్తాను. పేరుకో చూడండి, మొత్తం రెడ్ కలర్ చేపలే ఉన్నాయి. ఈ చేపలను ఏమంటారో కామెంట్ అయితే చేయండి. వీటి పేరు అయితే నాకు తెలియదు. మీకు చూపించిన కదా బోట్లు అన్ని సముద్రంలో ఉన్నాయి. దాని నుంచి అయితే చేపలు పట్టుకొని ఎత్తుకొని వస్తాను చూడండి. ఫ్రెష్ చేపలు. ఇంకా బోట్లు అక్కడ ఇంకో బోట్ వస్తాను చూడండి పట్టుకొని. వీళ్ళంతా నైట్ వేటకు పోయింటారు, పొద్దున్నేకైతే వస్తాండ్రు. ఇవన్నీ ఫిషింగ్ బోట్లే. ఇవి చూడండి చేపలు ఎట్టున్నాయో. ఇదైతే మెస్సు తినేసింది చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. వీళ్ళైతే వీళ్ళకు ఫ్రీగా ఇస్తాను చేపలు, ఫ్రీగా.
ఎంత బాగున్నాయి చూడండి ఇవి. వీటిల్లో అయితే కంపలు ఉండవు, చాలా మంచిగా ఉంటాయి ఇవి. మై పక్కలే కాదు. అంతా ఏర్పిస్తాండ్రు చూడండి వీళ్ళు, అక్కడి నుంచే పట్టుకొచ్చిన చేపలను అన్నిటినీ. ఇదేదో చూడండి, ఐలాండ్ పిలుచుకోవేది వచ్చి అవే ఫెర్రీలు. దానికోసం క్యూలో అయితే నిలబడుకుంటాడు. ఎంట్రీ దాంట్లోకి పోయేదానికి టికెట్ ఒక్కొక్కరికి 100 రూపాయలు. తర్వాత స్పెషల్ ఎంట్రీ ఉంది, అదైతే క్యూలో నిలబడే పనిలే, చక్కగా అయితే ఎక్కి వచ్చేయచ్చు. దానికి 300 అయితే ఛార్జ్ చేస్తారు. మనకు తెలుగు రాష్ట్రాల నుంచి కన్యాకుమారికి ఎలా చేరుకోవాలంటే, మనకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ ఇట్లయితే మనకు వివేక్ ఎక్స్ప్రెస్ అని డైలీ అయితే రన్ అవుతుంది. అది కన్యాకుమారి నుంచి దిబ్రూగర్ నుంచి కన్యాకుమారి ప్రతిరోజు రన్ అవుతుంది ఈ ట్రైను. ఆంధ్ర వాళ్ళకైతే ఈ ట్రైన్ ఎక్కేస్తే సింపుల్గా కన్యాకుమారిలో అయితే దిగేయచ్చు. నెక్స్ట్ తెలంగాణ సైడ్ ఉండే వాళ్ళకైతే రోజు శబరి ఎక్స్ప్రెస్ ఉంది. శబరి ఎక్స్ప్రెస్ ఎక్కి త్రివేంద్రంలో దిగేస్తే త్రివేంద్రం నుంచి మీకు నంబర్ ఆఫ్ ట్రైన్స్, బస్సులు అయితే అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి 2 అవర్స్ జర్నీ ఉంటుంది. ఈ విధంగా కన్యాకుమారికి మీరు చేరుకున్న తర్వాత ఫస్ట్ అయితే రూమ్ తీసుకోండి, లేదా క్లాక్ రూమ్ నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ నొక్కి అక్కడ మీకు గూగుల్ మ్యాప్లో తీసుకెళ్తుంది ఆ లింకు. అక్కడ క్లాక్ రూమ్లో అయితే మీ లగేజ్ ఏమన్నా ఉంటే పెట్టేసేయండి. క్లాక్ రూమ్కి అయితే 60 రూపీస్ ఛార్జ్ చేశారు 12 గంటల వరకు అంట. ఇప్పుడు నేను 7:30కి ఇచ్చిన, నైట్ 7:30 వరకు 60 రూపీస్. దాంట్లో మీరు ఫేస్ వాష్ చేసుకోవాలంటే 10 రూపీస్, స్నానం చేయాలంటే 20 రూపీస్, మళ్ళీ అట్లాగానే ఉంటుంది. ఇది 60 అనేది క్లాక్ రూమ్కి మాత్రమే. ఇంకా మీకు పక్కన కల్లా రూమ్స్ కావాలన్నా కానీ రూమ్స్ ఆ సందులోనే మొత్తం అవైలబుల్లో ఉంటాయి. ఇంకా మీకు ఒకవేళ మీకు అంత కన్యాకుమారి ఐడియా ఉంటే, ఇక్కడ కన్యాకుమారి అమ్మని టెంపుల్ అని ఉంది కదా, ఆ టెంపుల్కి ఎంట్రన్స్లోనే, ఆ టెంపుల్కి అట్లా పోతాము, క్లాక్ రూమ్స్కి అయితే ఎట్లా వస్తాం, అక్కడ దావ ఉంటుంది, దానికి ఆపోజిట్లోనే. ఆ దావంటి స్ట్రైట్గా నడుచుకుంటూ వచ్చేస్తే అక్కడ ఒక సర్కిల్ లాగా వస్తుంది. మామూలు ఫెర్రీ టికెట్స్ అమ్ముతారు కదా, దాన్ని క్యూలో నిలబడుకుంటారు అందరూ. అక్కడ లెఫ్ట్ సైడే ఈ క్లాక్ రూమ్స్ అయితే ఉంటాయి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అంత అవసరంలే మీరు కష్టపడాల్సిన అవసరం. లింక్ నొక్కి గూగుల్ మ్యాప్లో లొకేషన్ పెట్టుకొని అయితే వచ్చేయచ్చు. ఇప్పుడు మీరు కన్యాకుమారికి వచ్చినారు, లగేజ్ అంతా క్లాక్ రూమ్లోనూ మీరు సపరేట్గా తీసుకున్న రూమ్లోనైతే పెట్టేసినారు. నెక్స్ట్ మీరు చేయాల్సిన పని అయితే సన్ రైజ్ పాయింట్కి అయితే వచ్చేయాలి. సన్ రైజ్ పాయింట్ మీరు చూసారు కదా ఇంతకుముందు, అక్కడైతే వాకబుల్ డిస్టెన్సే, అంతా ఒక 50 మీటర్స్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. సన్ రైజ్ పాయింట్కి వచ్చేసి సన్ రైజ్ పాయింట్ అయితే ఒక 7-7:30 వరకు అక్కడ ఫోటోలు తీసుకొని అక్కడైతే ఎంజాయ్ చేయండి. అయిపోయిన తర్వాత పక్కనే అయితే మీకు చేపల మార్కెట్ ఉంటుంది. చూసుకున్న తర్వాత ఇక్కడ చేపలు, రకరకాల చేపలు అన్నీ వస్తాయి. మీరైతే చూసిండ్రు అంటే ఆ విశాఖపట్నం ఆ సైడ్ ఎవరైనా కోస్టల్ ఏరియాలో ఉండే వాళ్ళకైతే తెలిసింటాయి ఆ చేపలు, మనకైతే తెలీదు. మీరు కొత్త రకరకాల పెద్దవి చిన్నవి అన్ని రకరకాల చేపలు అయితే మీరు ఇక్కడ చూస్తారు. కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రౌండ్ వేసుకున్నారనుకో, తర్వాత మీకు 8 గంటలకి ఫెర్రీ టికెట్స్ అయితే ఇష్యూ చేస్తారు. అప్పుడు మీరు పోయి ఫెర్రీ ఎక్కి వివేకానంద ఐలాండ్కి అయితే పోవచ్చు. వచ్చినవి ఇక్కడైతే వేలంపాట పడతాను చూడండి. ఇవి 1 కేజీ 330 రూపాయలు అంట. తర్వాత తూకం వేసి ఎన్ని కేజీలు ఉంటే అన్ని 330. ఇవి చూడండి, ఇవి 330 కిలో ఇవి.